సంబంధించిన యాక్సెస్ అనే ప్రైవేట్ సంస్థతో తాజాగా చేసినటువంటి విద్యుత్ కొనుగోలు అగ్రిమెంట్ని చూస్తే చంద్రబాబు నాయుడు గారి అవినీతి అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులకు పగటిపూట 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ పథకాన్ని దీర్ఘకాలికంగా అమలు చేయాలని చెప్పి సెకీతో ఒక యూనిట్ విద్యుత్ కేవలం ₹2.49 మాత్రమే కొనుగోలుకి అగ్రిమెంట్ చేయడం మనం చూసాము. అదేదో పెద్ద అవినీతి చేసినట్టుగా తప్పుడు ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూటమి నేతలు చేయటం మనం చూసాము. మరి ఈరోజు దేశవ్యాప్తంగా సోలార్ విండ్ ఎనర్జీ రేట్లు తగ్గిపోయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఒక యూనిట్ ₹4.60కి కొనుగోలు చేసి అగ్రిమెంట్ చేయటం మనం చూస్తున్నాము. పైగా 25 ఏళ్ల పాటు ఈ ధరల్ని తగ్గించడానికి వీలు లేకుండా సీలింగ్ షరతులు విధించడం ఎంతవరకు సమంజసం? అసలు ఇది కదా అవినీతి అంటే. చంద్రబాబు నాయుడు గారు ఆ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఒక్క అగ్రిమెంట్ ద్వారా రాష్ట్ర ఖజానాకి సుమారు 210 కోట్ల భారం పడుతుంది. అలాగే రైతులు ఎంతగానో నష్టపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. 9 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అలాగే సంపద సృష్టిస్తాను అని చెప్పి ప్రజలు సంపదను దోచుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా సరే రైతులు అల్లాడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 15,000 కోట్లు రైతులపైన భారం మోపినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇలాగే కానీ మీ అవినీతి పాలనను కొనసాగిస్తే తప్పకుండా ప్రజలు ఉద్యమాలు చేసే రోజులు దగ్గరున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి ఏదైతే అగ్రిమెంట్ చేశారో దాన్ని మీరు ఉపసంహరించుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాము. అలాగే ఏదైతే సెకీ అగ్రిమెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి